సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభులవారి పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన గొప్ప నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమె నేను చెబుదామా? ఈ మొదటి రాత్రి సభకి ఎక్కువ పెట్టద్దు. ఇప్పుడే సరిగా రావట్లేదు, మరి ఎక్కువ పెడితే ఉన్నది కూడా అర్థం కాదు. ఈ మొదటి రాత్రి సభకి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో మా హోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ మొదటి రాత్రి సభకి కృపగల దేవుడు నన్ను కూడా మీ మధ్యలోకి తోడుకొని వచ్చాడు. అందును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి తల్లిగారికి, రూతమ్మ గారికి, వచ్చిన సేవకులందరూ కూడా నిండు మనస్సుతో నా వందనాలు తెలియపరుస్తున్నాను. నా మాటలు మీ అందరికీ అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. స్పష్టంగా వినబడుతుంటే హల్లెలూయా అని చెప్పండి. కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని సెల్ ఫోన్ తీయకుండా, సెల్ ఫోన్ చూడకుండా, చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదువుతూ, చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. ఎక్కువగా వాక్యం అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అపోస్తల కార్యంలో పౌలు గారి యొక్క మిషనరీ యాత్ర మాకు బాగా కనబడుతుంది. ఈ మాట పలికింది కూడా ఎవరయ్యా అంటే అపోస్తులైన పౌలు గారి మాట మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. పూర్వము దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా కనబడుతూ మార్గమధ్యములో దేవుని యొక్క వెలుగు చేత దర్శించబడిన వాడై గుడ్డివాడిగా మారి సేవకుల ప్రార్థన ద్వారా కన్నులు తెరవబడి క్రీస్తు యేసు ప్రేమకు సాక్షిగా, క్రీస్తు యేసుకి ఖైదీగా మార్చబడి 3 ఖండాలు తిరిగి అన్ని జనులకి అపోస్తలుడిగా ఉంటూ ఈ రోజున 14 పత్రికలు క్రైస్తవ ప్రపంచానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు అందించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పౌలు, బర్నబా కలిసి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్తని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో ఒక ప్రాంతానికి పౌలు గారు, బర్నబా ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రాంతం పేరు లుస్త్రా అనే ప్రాంతం కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఇలాగే పౌలు గారు నిలబడి దేవుని రాజ్యాన్ని గురించి, యేసు ప్రభుని గురించి అనేక సంగతులు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సందర్భంలో ఎదురుగా ఒక సహోదరుడు కూర్చొని దేవుని వాక్యం వింటా ఉన్నాడు. పౌలు గారిని తదేకంగా అలాగే చూస్తూ పౌలు గారి నోట నుంచి వస్తున్న ప్రతి మాట శ్రద్ధగా, ఏక మనస్సుతో, అత్యాసక్తితో, తెరవబడిన హృదయముతో, ఆత్మ కలిగిన చెవులతో చక్కగా వింటూ వచ్చాడు. ఆ సమయంలో పౌలు గారు ఎందుకు ప్రసంగం చేస్తూ అతని వైపు తేరి చూచాడు. తేరి చూడగానే అతడు కుంటివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. పౌలు గారు అతన్ని చూచిన తర్వాత అతనిలో ఏం కనబడిందయ్యా అంటే అతడు స్వస్థత పొందడానికి అతని దగ్గర ఏముందంట ఏంటి? అతని దగ్గర విశ్వాసము కలదని పౌలు గారు గ్రహించాడట. ఎందుకని? అతడు వాక్యం వింటున్న విధానం, అతడు చూస్తున్న విధానం,
అతడు శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చున్న విధానం పౌలు గారు గమనించి అతడు స్వస్థత పొందడానికి అతడి దగ్గర విశ్వాసము కలదని దైవజనుడు ఎరిగి వెంటనే గట్టిగా ప్రార్థన చేసి, నీ పాదములు మోపి లేచి నిలువు అని గట్టిగా ప్రార్థన చేస్తే అతడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఆ విధంగా అతడు ఆ కుంటివాడిగా, పుట్టుకతో కుంటివాడిగా ఉన్న అతను లేచి నిలిచి గంతులు వేస్తూ ఉండగా అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా చూశారు. అంటే వారు గతములో వారు బతికిన దినములలో కూడా ఏ రోజున ఒక కుంటివాడు లేచి నిలవడం నడవడం అనేది వారి కళ్ళు చూడలేదు, వాళ్ళ చెవులు కూడా ఆ వార్తలు వినలేదు. ఒక్కసారిగా పౌలు గారు యేసు నామములో ప్రార్థన చేసి అతను లేచి నిలవమని చెప్పినప్పుడు అతడు ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో అందరూ ఆశ్చర్యపోయారు, విభ్రాంతి చెందారు. ఇలాంటి ఆశ్చర్యమైన కార్యం, ఇలాంటి అద్భుతమైన కార్యం, ఇలాంటి అపూర్వమైన కార్యం, ఇలాంటి మహత్తరమైన కార్యం మేము ఎప్పుడూ చూడలేదు అని వెంటనే పౌలుని బర్నబాని ఏమనుకున్నారయ్యా అంటే, మనుష్యుల రూపంలో దిగివచ్చిన దేవదూతలు వీరు అని చెప్పి వాళ్ళ దేవదూతల పేరు, వాళ్ళ దేవతల పేరు వాళ్ళకు పెట్టి వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నారు, ఒక పూజారే ఒక ఎడ్ల బండిని మాట్లాడి వాళ్ళని ఊరేగించాలి, దేవతలు మన ప్రాంతానికి వచ్చారు, మన ప్రాంతంలో అడుగుపెట్టారు, మనుషుల రూపంలో దేవతలుగా ఉన్నారని ఆ దైవ సేవకులని ఆ విధంగా పూజించాలని, ఎడ్ల బండి ఎక్కి సన్మానాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పౌలు గారు ఈ మాట మాట్లాడతారు, అయ్యలారా మీరెందుకు ఇలా చేయిస్తున్నారు, వ్యర్థమైన దానిని ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, మేము మీలాంటి నరులమే, మీలాంటి మనుషులమే అని చెప్పి అప్పుడు అంటారు ఏమని, భూమిని, ఆకాశమును, సముద్రమును, భూమి మీద ఉన్న భూజంతువులని, ఆకాశమున్న ఆకాశ పక్షులని, సముద్రంలో జలచరములని సమస్తాన్ని కూడా తన నోటి మాట ద్వారా కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, జీవము గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మీరందరూ ఆ జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని, జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని ఇదిగో ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాం. మా వైపు తిరగమని కాదు, మా తట్టు తిరగమని కాదు, మా యొద్దకు రమ్మని మేము చెప్పట్లేదు. ఇది యేసుక్రీస్తు ద్వారా జరిగిన కార్యం. మేము కూడా మీలాంటి నరులమే, మేము కూడా మీలాంటి మనుషులమే. మేము ఆరాధించబడడానికి, మేము సేవించబడడానికి మేము అర్హులము కాదు, మేము పూజార్హులము కాదు. అందుకని అదిగో ఆయన వైపు మీరు తిరగండి, మీ కన్నులు ఆయన వైపు ఎత్తండి, మీ చేతులు ఆయన వైపు చాపండి, మీ హృదయం ఆయన తట్టు ఎత్తండి. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. కొడుచబలు గట్టిగాను, ఆయన జీవము గల దేవుడు, సర్వయుగములలో సజీవుడైన దేవుడు, మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, సాతానుని జయించి తిరిగి లేచిన సజీవుడు. ఇదిగో నేను మృతుడనై తిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు ఆయన. జీవము గల దేవుని వైపు తిరగండి, వ్యర్థమైన దానిని విడిచిపెట్టండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి వారు బట్టలు చింపుకొని ఈ మాట పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా ఇలాగా మనల్ని పూజించాలనుకుంటే మనం ముందే ఉంటాం కదండి. ఏ మనిషి పూజకి సరిపోయిన వాడో కాదు. చాలామంది పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల పాదముల మీద పడి, మనుషుల పాదం మీద పాలు పోసి నీళ్లు పోసి అలాగే ఆ పాలను తాగే దరిద్రుడు లేకపోలేదు. ఎవరిని ఆరాధన చేయాలో, ఎవరిని పూజించాలో, ఎవరి పాదాలు పట్టుకోవాలో, ఎవరిని సేవించాలో తెలియని మూర్ఖత్వంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, అమాయకత్వంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పౌలు గారు అద్భుతం చేస్తే, పౌలు గారిని పూజించడానికి వస్తే, పౌలు గారిని ఆరాధించడానికి వస్తే, పౌలు గారిని అలాగే పౌలు గారిని సన్మానం చేయడానికి వస్తే, పౌలు గారి కొరకు బలర్పించడానికి వస్తే ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. మేము కాదు ఆరాధనకి యోగ్యులము. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశాం, మాలో శక్తి లేదు, ఏమీ లేదు. యేసుక్రీస్తు ద్వారానే కార్యము జరిగింది. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు చేయడం ఆయన వంతు, చేతులు ఉంచడం మా వంతు, ఆయన చేతుల నుంచి కార్యాలు చేయడం
ఆయన వంతు, మాది ఏమీ లేదు అని ఎంత తగ్గించుకొని యేసయ్యని ఘనపరిచి జీవము గల దేవుని వైపు తిరగమని, జీవము గల దేవుని వైపు మీ కన్నులెత్తమని, ఇదిగో ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నామయ్యా అంటే మా వైపు తిరగమని కాదు, జీవము గల దేవుని వైపు తిరగమని ఈ సువార్తని మీకు ప్రకటిస్తున్నాను, ఈ సువార్తని మీకు బోధిస్తున్నాను అని చెప్పి పౌలు గారు చెప్పాడు. ఈ రాత్రి కూడా మీ మధ్యలోకి ఒక దైవ సేవకుడిగా, క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు రాయబారిగా నేను ఎందుకు వచ్చానో తెలుసా? మీరందరూ కూడా, మనమందరము కూడా, సర్వమానవాళి కూడా జీవము గల దేవుని వైపు తిరగాలి. కొడుచొబ్బలు గట్టిగా యేసు క్రీస్తు వైపు తిరగాలి. నేను ఆరాధిస్తున్న యేసయ్య జీవము గలవాడు, ఆయన జీవము గలవాడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు కనుక ఆయన వైపే మనం తిరగాలి. అందుకే లేఖనాలు అంటున్నాయి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకయ్యా అంటే స్తుతించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి, చేతులెత్తి దండం పెట్టడానికి, పాదాలు పట్టుకోవడానికి సరిపోయిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. కొడదామా చప్పలు గట్టిగా గట్టిగా? ఆయన ఒక్కడే సరిపోయినవాడు. అందుకనే జీవము గల దేవుని వైపు మనం ఏం చేయాలి? తిరగాలి. మన హృదయం ఆయన తట్టే తిరగాలి, మన కన్నులు ఆయన తట్టే చూడాలి, మన పాదములు, మన అడుగులు ఆయన అడుగు చాడల్లోనే తిరగాలి. ఈ రాత్రి జీవము గల దేవుని వైపు తిరగవలనని ఒక సువార్త వినపడింది. ఈ రాత్రి కూడా మీకు కూడా ఒక సువార్త, ఒక శుభవార్త, ఒక మంచి వార్త వినబడుతుంది. ఇక మీదట మీరందరూ కూడా యేసు క్రీస్తు వైపు తిరుగుదురుగాక. ఇంతవరకు మనుషుల వైపు తిరిగారేమో, డబ్బు వైపు తిరిగారేమో, రాజకీయ నాయకుల వైపు తిరిగారేమో, అండబలం, ఖండబలం, భుజబలం, డబ్బు బలం, కులబలం, అధికార బలం ఏంటి, ఒకవేళ వారి వైపు ఒకవేళ తిరుగుతూ వచ్చారేమో. ఈ రాత్రి జీవము గల దేవుని వైపు తిరగండి. ఈ రాత్రి నా దేవుడు మీ జీవితంలో ఘనకార్యాలు జరిగించునుగాక, గొప్ప కార్యాలు జరిగించునుగాక, ఓగమించిన కార్యములు జరిగించునుగాక. ఈ రాత్రి ఒక 3-4 సంగతులు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి జీవము గల దేవుని వైపు తిరిగితే, ఆయన తట్టు హృదయాన్ని త్రిప్పగలిగితే, ఆయన తట్టు కన్నులెత్తి చూడగలిగితే, ఆయన తట్టు చేతులు చాపగలిగితే, ఆయన తట్టు అడుగులు వేయగలిగితే వారి జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏమిటి, దేవుడు వారి కలుగు చేసే కార్యాలు ఏమిటి, జీవము గల దేవుని వైపు తిరగమని పౌలు గారు ఎందుకని అలాంటి సువార్తను ప్రకటించాడు అనేది పరిశుద్ధ గ్రంథములో ఒక 3-4 మాటలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును, ఆయన బహుగా క్షమించును, ఆయన వారి యందు జాలిపడును. గమనించండి, అక్కడ 2 గుంపుల వాళ్ళు కనబడుతున్నారు. ఒక గుంపు ఏమిటయ్యా అంటే భక్తిహీనులు అని రాయబడింది. రెండవ గుంపు ఏమిటయ్యా అంటే దుష్టులు అని రాయబడింది. ఈ భక్తిహీనులు వారి మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టులు వారి తలంపులని మానివేసి, వారు గనక దేవుని వైపు తిరగగలిగితే, జీవము గల దేవుని వైపు తిరగగలిగితే, జీవము గల దేవుని తట్టు వాళ్ళ హృదయాన్ని త్రిప్పగలిగితే, దేవుడు వారి జీవితాల్లో 2 కార్యాలు చేస్తున్నట్టుగా చూస్తాం. ఒకటి, ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వారి మీద జాలిపడును అనే మాట చూస్తాం. రెండవదిగా వారిని ఆయన బహుగా క్షమించును అనే మాట చూస్తాం. అంటే ఈ రాత్రి జీవము గల దేవుని వైపు మనము తిరిగితే, ఆ జీవము గల దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన మీద ఆయన జాలి పడుతాడు అని రాస్తుంది. జీవము గల దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఆయన మనలని
బహుగా క్షమిస్తాడు అనే మాట చూస్తాం. అక్కడ కూడా 2 గుంపుల వాళ్ళు కనబడతారు. ఎవరా గుంపులు అంటే, ఒకటి భక్తిహీనులు అని రాయబడింది, రెండవది దుష్టులు అని రాయబడింది. ఈ 2 గుంపుల వాళ్ళు ఈ రోజున ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఒకరెవరయ్యా అంటే భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు అంటే ఎవరు? ఒకప్పుడు బాగా భక్తి చేసి, ఒకప్పుడు బాగా భక్తిలో ఎదిగి, బాగా చక్కగా ఆదివారం క్రమముగా మందిరానికి వచ్చి, చక్కగా పాటలు పాడి, చక్కగా వాయిద్యాలు వాయించి, చక్కగా పరిచర్య చేసి, చక్కగా దేవుని వాక్యాన్ని చదివి, ఉపవాస ప్రార్థన చేస్తూ, దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ, క్రీస్తు అడుగుజాడలు నడిపించబడుతూ, చివరికి రాను 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 ఏమైపోయింది అంటే, వారిలో ఉన్న భక్తి ఏమైందంట, హీన దశలోకి వెళ్ళిపోయింది. అంటే భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తిలో వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అడగండి, పాస్టర్ గారు అండి, ఒకప్పుడు మేము బాగా ప్రార్థన చేసామండి, ఒకప్పుడు బాగా మేము పరిచర్య చేసామండి, ఒకప్పుడు బాగా అంటారు. ఒకప్పుడు పక్కన పెట్టు, ఇప్పుడు సంగతి చెప్పమంటే ఇప్పుడు ఏం లేదయ్యా అంటారు కదండి. ఒకప్పుడు దేవుని కొరకు నిలబడ్డామయ్యా, రోషముగా నిలబడ్డాం, పౌరుషంగా నిలబడ్డాం, విశ్వాస జీవితం చేశాం, ప్రార్థనా జీవితం చేశాం, పరిశుద్ధమైన జీవితం చేశాం, ఇలాగా చాలా మాటలు మాట్లాడతారు. కానీ రాను రాను ఏమవుతుంది అంటే, భక్తిలో హీన దశకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు గమనించి చూడండి, కొన్ని సందర్భాలు కొంతమంది మన దగ్గరికి వస్తారు, మా దగ్గరికి పాస్టర్లుగా మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. పాస్టర్ గారు అండి, ఆరోగ్యం బాగుండట్లేదు, కాస్త ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఏమైందమ్మా అంటే వాళ్ళు చెప్తారు, రక్తహీనత ఉందయ్యా అని. ఏంటంటే రక్తహీనత ఉందయ్యా అంటారు. ఏమైందంటే 12 పాయింట్లు ఉండాలంటయ్యా. ఎన్ని పాయింట్లు? 12 పాయింట్ల వరకు ఉండాలంటయ్యా. నాకు 4 పాయింట్లే ఉన్నాయ్యా రక్తం. అంటే ఉండవలసిందంతా 12, ఉన్నదంత 4. దీన్ని ఏమన్నదామే? ఏమన్నదండి? రక్తహీనత అని. అంటే ఉండవలసిన భక్తి కంటే తక్కువ ఉండదని ఏమంటారండి? మాట్లాడండి. ఉండవలసిన రక్తం కంటే 12 పాయింట్లు ఉండాల్సింది 4 పాయింట్లకు వస్తుందని ఏమన్నారు? రక్తహీనత అన్నారు. మన ఉండవలసిన భక్తి కంటే తక్కువ ఉండదని ఏమంటారు? మన భక్తి ఎలా ఉండాలి? బైబిల్ అంటది, యథార్థమైన భక్తి ఉండాలి, పవిత్రమైన భక్తి ఉండాలి, నిష్కలంకమైన భక్తి ఉండాలి, హృదయపూర్వకమైన భక్తి ఉండాలి, సంపూర్ణమైన భక్తి ఉండాలి. దీనికంటే తక్కువైపోయిందని దాన్ని ఏమంటారు? భక్తిహీనత అంటారు. కనుక ఈరోజు చాలామంది ఆత్మీయులు ఒకప్పుడు బాగా ఎదిగిన వారిగా ఉండి, ఒకప్పుడు బాగా అభిషేకం పొందిన వారిగా ఉండి, ఒకప్పుడు ఆత్మలో బాగా వర్ధిల్లుతున్న వారిగా ఉండి, ఒకప్పుడు దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎంతగానో ప్రయాసపడి అన్నిట్లో ముందున్న వాళ్ళు రాను రాను కాలక్రమేణా లోకం వైపు చూసి, లోక కార్యక్రమాల వైపు చూసి, వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని, చివరికి విశ్వాసములో బలహీనులుగా మార్చబడిపోయి, ప్రార్థనలో దిగజారిపోయి, పరిశుద్ధతని పోగొట్టుకొని, భక్తిలో దిగజారిపోయి చాలామంది భక్తిహీనులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఏ భక్తిహీనత ఒకవేళ ఉన్నా, నీ భక్తిహీనత నీకు బాగా తెలుసు గనక, నువ్వు ఎందులో హీనుడిగా, భక్తిహీనుడిగా మార్చబడ్డావో అది నీకు తెలుసు గనక, దేవుని సముఖములో మోకరించి, ప్రభువా నీ తట్టు నేను తిరుగుతున్నానయ్యా, నీ వైపు నేను తిరుగుతున్నాను, ఒకప్పుడు బాగా నీ కొరకు భక్తి చేశాను, కన్నీళ్లతోనే ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఒకప్పుడు యథార్థంగా బ్రతికానయ్యా, లోకం వైపు చూడలేదు, లోక పాపం, లోక ప్రేమ, లోక మర్యాద, లోక స్నేహం వైపు నేను చూడలేదయ్యా, నీ కొరకే బ్రతికాను, కానీ మరలా లోకాశల్లో పడిపోయాను, నేత్రాశలో పడిపోయాను, శరీరాశలో పడిపోయాను, జీవపు డంబములో పడిపోయాను, లోకం నా వెంట పడుతుంది, లోకంలో నేను కూడా జీవిస్తున్నాను, భక్తిహీనుడిగా మార్చబడిపోయాను. ఇదిగో ఈ రాత్రి నీ వైపు నేను తిరుగుతున్నానయ్యా, ఈ భక్తిహీనత నన్ను నాశనము చెయ్యక మునిపే, ఈ భక్తిహీనత నా దీపాన్ని ఆర్పివేయక మునిపే, ఈ భక్తిహీనత ద్వారా నా జీవితంలో నష్టాలని, కష్టాలని కొని తెచ్చుకొనక మునిపే మరలా నేను భక్తిలో ఎదుగునట్లుగా నాకు సహాయము చేయమని ఆయన వైపు గనక నువ్వు తిరగగలిగితే, ఖచ్చితంగా నీ భక్తిహీనత కలిగినటువంటి ఆ మార్గాలను గనక విడిచిపెట్టగలిగితే, ఆ మార్గం నుంచి నీ విడుదల పొందగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు నీ మీద జాలిపడునుగాక, నీ మీద జాలిపడునుగాక. అందుకని ఎఫ్రాయిముని గురించి రాయబడి ఉంటుంది, ప్రాతకాలము మంచు ఆరిపోయినట్లుగా ఎఫ్రాయిము భక్తి ఏమైందంటండి? ఆరిపోతూ వచ్చిందంట. భక్తిలో ఆరిపోతున్నాడు.
భక్తిలో దిగజారిపోతున్నాడు. ఒకప్పుడు బాగానే భక్తి చేశాడు, ఒకప్పుడు దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడని దేవుని చేత కూడా సాక్ష్యాన్ని పొందాడు. కానీ ఏమైంది? అతని భక్తి ఏమైందంటే మంచు ఆరిపోయినట్లుగా ఆరిపోయిందని రాయబడింది. ప్రేమైన సహోదరులారా, ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు కనబడక, ఒకప్పుడు చేసిన భక్తి ఇప్పుడు లేక, ఒకవేళ దిగజారిపోయావేమో. నీ భక్తిహీనమైన మార్గాలన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి ఆయన మార్గాలు నడవడానికి గనక నీవు ఇష్టపడితే నిశ్చయముగా నా దేవుడు నీ మీద జాలిపడునుగాక, మరలా నీ జీవితంలో యథార్థమైన భక్తిని కలుగు చేయునుగాక, పవిత్రమైన భక్తిని కలుగు చేయునుగాక, నిష్కలంకమైన భక్తిని కలుగు చేయును గాక, సంపూర్ణమైన భక్తిని కలుగు చేయునుగాక. నా దేవుని నిత్యము హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో భక్తి చేసేవాడిగా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడిగా, భక్తి చేసేవాడిగా మీరు కనబడుదురుగాక. అందుకే జాలి పడతాడు నీ మీద. మనుషులు జాలి పడకపోవచ్చేమో కానీ నా యేసయ్య నీ మీద జాలి పడుతాడని లేఖనాలు చెబుతున్నాయి. రెండవదిగా రాయబడిన మాట, దుష్టులు తమ తలంపులను ఏం చేయాలట? మానవలెను అని రాయబడింది. దుష్టులంటే ఎవరు? యేసుక్రీస్తుని ఎరగని వారు, యేసుక్రీస్తుకు దూరముగా ఉన్నవారు. భక్తిహీనులు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుని ఎరిగి ఉండి భక్తి చేసి భక్తిలో దిగజారిపోయిన వాళ్ళందరూ ఎవరు? భక్తిహీనులు. దుష్టులు ఎవరయ్యా అంటే దేవుడు లేడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఉంటే నాకు చూపించు అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అని దేవుడు లేడు, గీవుడు లేడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు లేదు, దయ్యము లేదు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి దుష్టులు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తుని ఎరగని వారు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తును తృణీకరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసుక్రీస్తుని ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దుష్టులు అని రాయబడింది. ఈ దుష్టులు ఏ తలంపులైతే తలంచుచు ఉన్నారో ఆ తలంపులు ఏమవ్వాలట? మానివేయగలిగితే. అందుకే కీర్తనకాడు కూడా ఒక మాట అంటాడు కదా, మొదటి కీర్తనలోనే అంటాడు, దుష్టుల వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి తలంపులు వేరుగా ఉంటాయి. దుష్టుడే కనుక సాతానుగాడు గురించి కూడా ఏమని రాయబడింది? వాడు కూడా ఎవడంట? దుష్టుడు అని రాయబడింది. వాడు దుష్టుడు గనక వాడి సంతానం అంతా ఎలాగనే ఉంటుంది? దుష్టత్వముతోనే ఉంటుంది. కనుక ఈ దుష్టుడు తన తలంపులని, తన ఆలోచనలు గనక మానివేసి ఆయన వైపు గనక తిరగలిగితే ఖచ్చితంగా దేవుడు వారిని బహుగా క్షమించునుగాక, వారి పాపములను క్షమించునుగాక. వారి పాపములు బహుగా క్షమిస్తాడు. క్షమించాలి అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? ముందు ప్రేమించాలి. ప్రేమించగలిగిన వాడే క్షమించగలుగుతాడు, క్షమించేవాడే ప్రేమించగలుగుతాడు. యేసుక్రీస్తు ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి ఆయన దిగువచ్చి ఉన్నాడు. రక్త మాంసములు కలిగిన వాడిగా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించి ఉన్నాడు. 33.5 సంవత్సర కాలం ఈ లోకంలోనే జీవించాడు. చివరి 3.5 సంవత్సర కాలం ఆయన సువార్తను ప్రకటించాడు. ముగింపులో సర్వ మానవాళిని ప్రేమించిన దేవుడు. మనం భక్తిహీనులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. అలాగే మనం పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం సిలువకు శత్రువులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన యేసయ్య ఏం చేశాడో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, మహిమను విడిచిపెట్టి వచ్చాడు, ప్రభావాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టి వచ్చాడు. మనలో ఒకని వంటి వాడిగా పాప శరీర ఆకారముతో ఈ లోకంలో ప్రవేశించి సర్వ మానవాళి పాప పరిహారార్థమై సర్వలోక ప్రాయశ్చిత్తము కొరకు ఆయన కలువరి సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయన సిలువలో 3 మేకుల మధ్యలో 5 గాయాలు కలిగి 6 గంటల సేపు సిలువలో వేలాడి సిలువలో రక్తాన్ని ధారపోసి సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఇదిగో ఈ రాత్రి నిన్ను ప్రేమించాడు గనుకనే నీ దగ్గరికి వచ్చాడు. ప్రేమించే దేవుడు గనుకనే ఆయన క్షమించగలుగుతాడు. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు ఏ దుష్టత్వములో ఉన్నా, ఏ చేదైన పైత్యం నీలో ఉన్నా, ఏ దుర్మార్గతలో ఉన్నా, ఏ అవినీతిలో ఒకవేళ ఉన్నా, ఏ అపవిత్రతలో ఒకవేళ ఉన్నా, ఏ దోషములతో ఒకవేళ ఉన్నా, ఏ పాపములతో ఒకవేళ ఉన్నా, ఏ లోపములతో ఒకవేళ ఉన్నా, ఈ రాత్రి నీ ఆలోచన, నీ తలంపును మానివేసి ఆయన వైపు గనక నువ్వు తిరగలిగితే నువ్వెంత ఘోర పాపివైనా సరే నా యేసయ్య నిన్ను క్షమించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు గనక. నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆ ప్రాణం పెట్టిన దేవుడు ఈ రాత్రి నీ పాపములన్నిటిని కూడా ఆయన క్షమించునుగాక.
నీ దోషములను కూడా ఆయన క్షమించునుగాక. అందుకే కీర్తనకాడు అంటాడు, అయ్యా నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవయ్యా, నీ యొద్దకు రాగలిగితే నీ యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుందయ్యా. మీకా భక్తుడు అంటాడు, నీ వంటి క్షమించగలిగిన దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు అని చెబుతున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏ దుష్టత్వంలో ఒకవేళ ఉన్నావో, త్రాగుబోతుడిగా ఉన్నావా, తిరుగుబోతుడిగా ఉన్నావా, వ్యభిచారిగా ఉన్నావా, అక్రమ సంబంధాల మధ్యలో ఉన్నావా, వడ్డీ వ్యాపారస్తుడిగా ఉన్నావా, సినిమాల చుట్టూ తిరుగుతున్నావా, సీరియల్ ముందు కూర్చొని గుట్కలు మింగుతున్నావా, పచ్చని కాపురాల్లో నిప్పులు పోసేస్తున్నావా, జీవితాలని నాశనం చేస్తున్నావా, ఏ అక్రమ కార్యక్రమాలలో, ఏ అక్రమ సంబంధాల మధ్యలో ఒకవేళ దొంగగా, రౌడిగా, నరహంతకుడిగా ఏ కార్యక్రమాలు ఒకవేళ ఉన్నా, ఈ రాత్రి ఏ దుష్టత్వం, ఏ దుష్ట తలంపులతో, ఏ దుష్ట ఆలోచనలతో ఈ రాత్రి నడిపించబడుతున్నా, ఇదిగో ఈ రాత్రి నా యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు కలవరి సెలవులో ప్రాణాన్ని ధారపోశాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, కాళ్ళకు చేతులకి మేకులు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెపోటు పొడవబడింది, శరీరం అంతా కూడా నాగలి భూమికి దునినట్లుగా కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద కొట్టబడ్డాయి. ఇవన్నీ దేని కొరకయ్యా అంటే నిన్ను ప్రేమించాడు గనుక. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. ఈ రాత్రి ఆయన వైపు తిరిగితే నీ పాపములు క్షమించబడునుగాక, నీ పాపములు క్షమించబడునుగాక. అందుకని పరిశుద్ధ గ్రంథములో పాపము చేత పట్టబడిన ఒక పాపాత్మురాలు యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. ఆయన పాదముల దగ్గర పడిన ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలని తడిపింది. తడిచిన ఆ పాదాలని తన శిరోజాలతో తొడవడం ప్రారంభించింది. తుడిచిన ఆ పాదాలని మానక ముద్దు పెట్టుకుంటుంది. చూచిన వాళ్ళందరూ అంటున్నారు, ఈమె దుర్మార్గురాలు, ఈమె పాపాత్మురాలు, అనేక మంది యవనస్తుల జీవితాలని నాశనం చేసిన మనిషి మరలా ఇక్కడ కూడా వచ్చిందా, ఇక్కడ కూడా దాపురించిందా అని మాట్లాడుతూ ఉన్నారు. పాపము చేత పట్టబడిన ఆ సహోదరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. పాపముతో పట్టుబడిన ఆ పాపాత్మురాలు యేసయ్య పాదముల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి దాన్ని ఆ విధంగా ఉన్నప్పుడు లోకస్తులందరూ ఏమన్నా తెలుసా? ఈమె పాపాత్మురాలు పాపాత్మురాలు అని పిలుస్తున్నారు. అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు మర్చిపోయారు. అందరు ఏమంటున్నారు? ఆమెని పాపాత్మురాలు అన్నారు. మరి ఏ పాపం చేసిందో మనకు తెలియదు, ఏ అక్రమాలు చేసిందో మనకు తెలియదు. భర్త మాట వినకుండా, పిల్లల మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, అత్తమామల మాట వినకుండా, తన శరీరం ఆశించినట్లుగా, తన కన్నులు చూడకూడని వాటిని చూస్తూ, తన చెవులు వినకూడని మాటలు వింటూ, తన నోరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ, తన కాళ్ళు వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ, తన చేతులు చేయకూడని పనులు చేస్తూ, తన మనస్సులో ఆలోచించకూడని ఆలోచనలు చేస్తూ అందరి దృష్టికి పాపాత్మురాలుగా మార్చబడిపోయింది. అయితే అందరూ పాపాత్మురాలని ఆమెను త్రోసిపుచ్చాలని చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను ఏమంటాడు తెలుసా? ఆమె విస్తారమైన పాపములు నేను క్షమించాను అని మాట్లాడాడు. ఎందుకు క్షమించగలిగాడు? మనుషులెవరు క్షమించలేకపోయారు, కన్నవారు క్షమించలేకపోయారు, కడుపున పుట్టినవారు క్షమించలేకపోయారు, కట్టుకున్నవాడు క్షమించలేకపోయాడు, అలాగే తోడబుట్టినవారు క్షమించలేకపోయారు. కానీ ఆమె పాపములని యేసుక్రీస్తు ప్రభుల వారు బహుగా క్షమించాడట. ఎందుకయ్యా అంటే యేసయ్య పాదముల మీద పడి తన తలంపులను మానివేసింది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుందని లేఖనాలు చెప్పినట్లుగా ఆమె తమ జీవితంలో పశ్చాత్తాపంతో యేసయ్య పాదముల మీద పడి ఆయన వైపు తిరిగింది. ఆయన ఒక్కడే పాపములు క్షమించగలిగిన వాడు, ఆయన ఒక్కడే పాప నివృత్తిని కలుగు చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే పాపపు శృంఖలాలని తెంపివేయగలిగిన వాడని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. ఈ రాత్రి ప్రియా సహోదరుడ సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి పాపము చేస్తూ ఉన్నా, ఏ పాపముతో పట్టబడినా, ఏ పాపముతో ఎడవబడుతున్నా, ఈ రాత్రి నీ పాపము తొలగిపోవాలంటే
నీ పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నీవెన్ని తీర్థయాత్రలు చేసినా, పుణ్యక్షేత్రాలు దర్శించినా, పుణ్య స్నానాలు చేసినా, అన్నదానమే చేసినా, భూదానమే చేసినా, వస్త్రదానమే చేసినా, గోదానమే చేసినా, కన్యాదానమే చేసినా, ఎన్ని దానాలు చేసినా నీ పాపము తొలగిపోదు, నీ పాపాలు క్షమించబడవు. పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు ఒక్కడే సరిపోయినవాడు. యేసుక్రీస్తు ఒక్కడే సరిపోయినవాడు. నిశ్చయముగా నా యేసుక్రీస్తు వైపు గనక ఈ రాత్రి నువ్వు తిరగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నేను బహుగా క్షమిస్తున్నాడు. బహుగా క్షమించగలిగిన వాడు నీ పాపం నుంచి విడుదల కలుగు చేస్తాడు. నిశ్చయముగా నిన్ను ప్రేమించిన వాడు గనక క్షమించగలుగుతాడు. అందుకే అంటాడు పౌలు గారు, జీవము గల దేవుని వైపు మీరు తిరగండి. ఎందుకు ఆయన వైపు తిరగాలంటే ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన వైపు ఎందుకు తిరగాలంటే భక్తిహీనులు వారి మార్గాలను విడిచిపెట్టినప్పుడు, దుష్టులు వారి తలంపులను మానినప్పుడు నిశ్చయముగా ఆయన వారి మీద జాలి పడతాడు, దయ చూపిస్తాడు, కనికరాన్ని చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు. వారందరినీ ఆయన ఏం చేస్తాడట? క్షమించగలిగిన వాడు. ఈ రాత్రి నీవు కూడా ఏ భక్తిహీనలతో ఒకవేళ ఉన్నా, ఈ రాత్రి కూడా ఏ దుష్టత్వముల ఒకవేళ ఉన్నా, ఈ రాత్రి నా దేవుని వైపు నీవు తిరుగు. నిశ్చయముగా నీ మీద, నీ కుటుంబం మీద నా యేసయ్య జాలి పడునుగాక, దయ చూపునుగాక, కనికరము చూపునుగాక. నిశ్చయముగా నీ పాపములన్నిటిని కూడా ఆయన బహుగా క్షమించునుగాక. కొడదామా చప్పలు గట్టిగా ప్రభువుకి, గట్టిగాను. అందుకే మొదటి మాట, ఆయన వైపు మనము తిరిగితే, ఆయన తట్టు మనము తిరిగితే ఖచ్చితంగా ఆయన మనలని జాలి పడతాడు, మనలని క్షమిస్తాడు. రెండో మాట కూడా చూద్దాం. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి, గట్టిగాను. అదే యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మూడవ లైన్ చూడండి. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. వారు యెహోవా వైపు తిరుగగా, ఏమన్నారండి? వారు యెహోవా వైపు తిరుగగా దేవుడు వారి ప్రార్థన అంగీకరించాడట. ఆయన ఏం చేశాడు? వారిని స్వస్థపరిచెను అనే మాట చూస్తున్నాం. రెండవదిగా, జీవము గల దేవుని వైపు ఎందుకు తిరగాలి? ఆయన వైపు తిరగాలని ఎందుకు సువార్త ఈ రాత్రి నేను కూడా ప్రకటిస్తున్నాను? కారణం ఏంటంటే, ఆయన వైపు కనుక తిరిగితే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు, ఆయన నేను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే, ఆయన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగున్నాడని లేఖనాలు చెబుతున్నాయి. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఎలుగెత్తి ప్రార్థిస్తే చెవియొగ్గి ఆలకించగలిగిన వాడు. ఇరుకులో మొరపెడితే విశాల స్థలంలో ఉత్తరం ఇవ్వగలిగిన వాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాతో మనం చేసుకున్న మనవిని ఆయన దయచేయగలిగిన వాడు. పెద్దల నుంచి వస్తున్న ప్రార్థన మానక అంగీకరించగలిగిన వాడు. ఆయన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు. ఎందుకయ్యా అంటే, కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి నీ ప్రార్థన వినగలిగిన వాడు, విని చూచిన వాడు, నడిచి కాళ్ళతో నీ దగ్గరికి రాగలిగిన వాడు, చేతులు చాపి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ కన్నీళ్ళని ఆయన తుడవగలిగిన వాడు. అందుకే ఈ రాత్రి ఆయన వైపు మనము తిరిగితే, ఆయన సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ప్రతి ప్రార్థన అంగీకరిస్తాడు. ఈ శుభరాత్రి నీ జీవితంలో కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అని కోరుకుంటున్నావా? ఈ రాత్రి నా యేసుక్రీస్తు సన్నిధికి రా, ఆయన సన్నిధులను మోకరించు. ఏ సమస్యలతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ రోగాలతో ఉన్నావో, ఏ కష్టాలతో ఉన్నావో, ఏ కన్నీళ్లతో ఉన్నావో, ఏ ఇరుకు ఇబ్బందులతో ఉన్నావో, ఏ బాధలనే బంధకాలతో బంధించబడ్డావో, ఏ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నావో, సంతానము లేని వ్యక్తిగా కనబడుతున్నావేమో, వివాహము జరగని వ్యక్తిగా కనబడుతున్నావేమో, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా కనబడుతున్నావేమో, ఏ పని చేసినా కలిసి రాక కన్నీళ్ళే మిగిలిపోయిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, ఏ పని పూనుకొనిన ప్రయత్నములన్నీ కూడా విఫలముగా మార్చబడిపోయి చివరికి ఆశలన్నీ కూడా నిరాశలుగా
కన్నీళ్లుగా మార్చబడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఏ కన్నీళ్ళ మధ్యలో కుమిలిపోతూ, ఎన్ని కన్నీళ్లతో కాపురం చేస్తూ, బ్రతుకు దినములన్నిట కన్నీళ్లతోనే వెళ్ళబుచ్చుతూ, నా కర్మ, నా శాపం, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే అని ఒకవేళ ఇంతవరకు నెత్తినోరు కొట్టుకుంటూ నా శాపం, నా కర్మని తిరుగుతున్నావేమో, ఈ రాత్రి నీ శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు, నీ శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు, నీ కన్నీళ్ళకి ముగింపుని కలుగు చేయగలిగిన వాడు, నీ నోటి నిండా నవ్వుని పుట్టించగలిగిన వాడు, నీ అంగలార్పు నాట్యముగా చేయగలిగిన వాడు, నిత్య ఆనందం నీ తల మీద ఉంచి నేను ఊరేగింప చేయగలిగిన వాడు ఎప్పుడో తెలుసా? నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, ఆయన పాదాలు పట్టగలిగితే, బైబిల్ చెబుతున్న మాట, నా పేరు పెట్టబడిన జనులు నా సన్నిధికి వచ్చి, నా మందిరానికి వచ్చి, వారి చెడుతనాన్ని విడిచిపెట్టి నా వైపు గనక తిరిగి ప్రార్థన చేయగలిగితే, వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? ఆలకించగలిగిన వాడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన పరిశుద్ధ నివాసమునకు చేర్చుకొని నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. ఈ రాత్రి వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, వాళ్ళ ద్వారా ఏమైనా జరుగుతుందేమో, వీళ్ళ ద్వారా ఏమైనా సహాయం జరుగుతుందేమో, సహాయం వస్తుందేమోనని వాళ్ళ వైపు తిరిగి, వీళ్ళ వైపు తిరిగావు, అధికారుల వైపు తిరిగావు, రాజకీయ నాయకుల వైపు తిరిగావు, డబ్బున్న వారి వైపు తిరిగావు, అంతస్తు కలిగిన వారి వైపు తిరిగావు, పరపతి కలిగిన వారి వైపు తిరుగుతూ వచ్చావు. ఎటు వెళ్ళిన నీకు సహాయం దొరకలేదేమో, చివరికి ఆశలన్నీ అడియాశలుగా మార్చబడ్డాయేమో, ఆశ భంగముగా మార్చబడిందేమో. ఈ రాత్రి ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో నేను చేస్తే కన్నీటి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడని గనక ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పట్టుదలతో, విసుగక, ఎడతెగక, నిత్యము మెలకువతో గనక, ఉపవాసముండి గనక ఈ రాత్రి గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనలన్నిటికీ నా దేవుడు జవాబిచ్చునుగాక, నీ కన్నిటికి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక, నిశ్చయమును చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు నా దేవుడు కలుగు చేయునుగాక. మన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించగలిగిన వాడు. ఆయన తట్టు తిరిగి, ప్రభువా నీవే నాకు దిక్కు, వేరొక దిక్కు నాకు లేదని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి చూడు. రాత్రంతా గోజాడి చూడు. ఆశీర్వాదము లేదా, సంతోషము లేదా, సమాధానము లేదా, క్షేమము లేదా, కుటుంబంలో అసమాధానం ఏలుబడి చేస్తుందా? ఏ పరిస్థితులు ఒకవేళ ఉన్నా నీ ప్రార్థనకి జవాబు వచ్చిందంటే అసాధ్యమైన కార్యాలన్నీ కూడా నా దేవుడు సాధ్యము చెయ్యునుగాక. కొడదాం చెప్పలు గట్టిగా. అందుకనే వారు ఆయన వైపు తిరుగగా దేవుడు ఏం చేశాడట? వారి ప్రార్థన ఆలకించాడట, వారి ప్రార్థన అంగీకరించాడట. అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని ఏం చేశాడయ్యా అంటే స్వస్థపరిచెను అని రాస్తుంది. ఏం చేశాడంటే స్వస్థపరిచెను, వారిని బాగు చేసెను అనే మాట మనం చూస్తున్నాం. మనిషికి కూడా 3 రకాల స్వస్థతలు కావాలి. శరీరానికి స్వస్థత కావాలి, మనస్సుకు స్వస్థత కావాలి, ప్రాణానికి కూడా ఏం కావాలట? స్వస్థత కావాలి. ప్రాణానికి, ఆత్మకి, శరీరానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. అంటే ఆత్మీయ రోగులు కొంతమంది ఉన్నారు, శారీరక రోగులు కొంతమంది ఉన్నారు, మానసిక రోగులు మానసిక రోగులు కూడా కనబడతారు కదా. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం గమనించి చూడగలిగితే, ఈ వాక్యాన్ని తగినట్లుగా చరిత్ర ఏమైనా ఉందా అని చూడగలిగితే, హిజ్కియా అనే ఒక రాజుగారు మనకు కనబడతారు. యూదా ప్రజలని పరిపాలించిన రాజులలో చెప్పుకోదగ్గ రాజు ఎవరైనా ఉన్నారంటే హిజ్కియా రాజు గారు కనబడతారు. ఈ హిజ్కియా రాజు గారికి ఉన్నట్టుండి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం అండి? మరణకరమైన ఒక రోగం వచ్చింది. అంటే రోగాలకు టైపులు ఉంటాయి. మరణకరమైన రోగాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు కొన్ని ఉంటాయి, కుదరని రోగాలు, చెప్పాలి గట్టిగా, రోగాలు కొన్ని ఉంటాయి. మరణకరమైన రోగము అంటే అర్థం ఏంటంటే టికెట్ కన్ఫామ్ అని అర్థం అండి. మరణకరమైన రోగం అంటే టికెట్ కన్ఫామ్ అని అర్థం. దీర్ఘకాలిక రోగాలు అనుకోండి, అవి సత్యంతవరకు ఉంటాయి. కుదరని రోగాలు కొన్ని ఉంటాయి. నువ్వు ఇంగ్లీష్ మందులు వాడు, నాటు మందులు వాడు, ఏంటి హలో పతివాడు, ఆయుర్వేదం వాడు, ఓవ్యో పతివాడు, వేర్లు వాడు, మట్టి తెచ్చుకొని నేను ఈ ఊది రాసుకో, చెప్పులతో కొట్టించుకో, తాయెత్తులు కట్టించుకో, యామండలతో కొట్టించుకో, కింద పడుకుంటే తొక్కించుకో, ఎన్ని చేసినా కూడా ఆ రోగం కుదట పడదు. కొంతమంది చూడండి అంటూ ఉంటారు, వెంటనే ఏమంటారు, ముషిళ్ళు పోయేటట్టుంది అని బంధువులందరినీ పిలిపిస్తారు
అంటే కాసేపు మళ్ళీ మౌనం అయిపోయింది. అవుతుందండి? ఈ మంచాన పడ్డ ముసలి చావదు, కానీ చూసొచ్చిపోయిన చచ్చిపోయింటారు. అవును కదండి? ఈ మంచాన పడ్డ ముసలి చావదు, చచ్చిపోయింది. ఈరోజు రేపు, ఈరోజు కొంత అంటారు ముసలమ్మ మంచాన పడింది కదా, ఎట్లా ఉందంటే ఈరోజు రేపు అన్న సంవత్సరం దాటిపోయింది, ఇంకా అట్టే ఉందా మనిషి. అడిగినోడు లేడు, ఎలా ఉందని అడిగినోడు లేడు. అంటే కొంతమంది కుదరని రోగాలు కొన్ని ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు కొన్ని ఉంటాయి, సత్యంతవరకు అవి వదలవు. కానీ ఈ హిజ్కియాకు వచ్చిన రోగం ఏ రోగం అంటే టికెట్ కన్ఫర్మ్, మరణకరమైన రోగం వచ్చింది. రోగం రాగానే మన వాళ్ళకున్న అలవాటు ఏంటి? పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి. వెంటనే రాజుగారు యెషయా పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు అండి, ఆరోగ్యం బాగుండట్లేదు, ఈ మధ్య తిన్నది అరగట్లేదు, కంటికి నిద్ర రావట్లేదు, ఏంటి నొప్పి బాధ వేదన తట్టుకోలేకపోతున్నానయ్యా, ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళకపోయావా, కొబ్బరి సీసాకు కూడా ప్రార్థన చేయకపోయావా అన్నాడు. వెంటనే పాస్టర్ గారు టిప్ టాప్ రెడీ అయ్యాడు. వెళ్ళేది ఎక్కడికి? రాజుగారింటికి. అడుగుపెట్టేది ఎక్కడ? అంతఃపురంలో. అందుకని టిప్ టాప్ రెడీ అయిపోయి, ఎందుకని రాజుగారి దగ్గరికి వెళ్తే కడుపు నిండిద్ది, జోబి నిండిద్ది. కడుపు నిండిద్ది, జోబు నిండిద్ది. అందుకని చెప్పేసి టిప్ టాప్ రెడీ అయ్యాడు. రెడీ అయ్యి పాస్టర్ గారికి ఉన్న అలవాటు ఏంటి? ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసుకొని బయలుదేరతాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, హిజ్కియా రాజు గారు ఫోన్ చేశారయ్యా, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. కొబ్బరిని కూడా ప్రార్థన చేసి కంట్లో, ముక్కులు, నోట్లో, చెవుల్లో, తల మీద ఒక డబ్బాను కుమ్మరించేస్తానయ్యా. మొత్తం మీద అతడు బాగుపడాలా, స్వస్థత పొందాలా, కడుపుకు తిండి రావాలా, జోబుకి నిండుదనం రావాలయ్యా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంత లోపల ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. యెషయా, అయ్యా బయలుదేరయ్యా అన్నాడు. ఎక్కడికి బయలుదేరావు అన్నాడు. అదే ప్రార్థన చేయడానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. సరే అట్లాగే వెళ్తున్నా కదా, ఒక మాట చెప్పు అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. ఏం లేదు, నువ్వు మరణమగుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. ఈ మాట చెప్పు అన్నాడు. అంతేనంటావా అన్నాడు. 100% ఇంతేనా అన్నాడు. చివరికి టక్కు తీసేశాడు. పౌడర్ కొట్టినాడు, పౌడర్ తీసేసాడు. ఎందుకని? టిప్పు టాపు రెడీ అయిపోయిన చచ్చిపోతున్నామంటే ఏం మొదట మెడకాయ తలక లేకుండా పోయింది కదా, తీసాడు. ఇంత రెడీ అయిపోయా నేను అనుకో, కానీ ఇంకా దీనంగా మొహం పెట్టుకొని బయలుదేరాడు. వెళ్ళి దగ్గర రాగానే పాస్టర్ గారు వందనాలయ్యా. పాస్టర్ గారు, నీకు బాగాలేదా, నాకు బాగాలేదా? మీకే బాగాలేదు. మరి మీకు బాగలేదు, మీరు అటు మొహం పెట్టారేంటంటే చెప్పే వాడుతుంటే అట్టే ఉంటుందిలే అనుకున్నాడు. కొబ్బరి సీసా తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన లాభం లేదులే అన్నాడు. ఏమైంది అన్నాడు. ఏమైంది ఏమిటి? దేవుడు ఒక మాట చెప్పి నీ కొరకు నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అన్నాడు. ఏం లేదు, నువ్వు మరణం అగుచున్నావంట, నీ ఇల్లు నువ్వు సక్కబెట్టుకోమన్నావు, నువ్వు సక్కబెట్టుకుంటా ఉండు, నేను సమాధి కార్యక్రమం చూసుకుంటా. నువ్వు సక్కబెట్టుకుంటా ఉండు, నేను ఫోటో కూడా పంపించు. ఏం చేయాలా? ఫ్లెక్స్ ఒకటి వేయాలిగా, సంఘ పెద్దలందరూ చెప్పుకొని జనాలందరూ పోగు చేసుకొని 3-6 పొడవున గుంట ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాను. నువ్వు ఇల్లు సక్కబెట్టుకో, నేను ఇవన్నీ సక్కబెట్టుకుంటానయ్యా, వెళ్ళొస్తానయ్యా అని బయలుదేరాడు. ఎందుకని ఇంకా ఆలస్యం అయిపోయిందనుకో. ఆ టైంలో ప్రార్థన చేయడానికి వచ్చి, ఇప్పుడు మంచాన పడ్డ ముషిల్దాన్ దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చి నువ్వు చచ్చిపోతావు ముషిల్దాన్ అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారండి? నోట్లో గంజి పోయారు, కానీ ఆ మాట అంటే మాత్రం ఎంత లేతారు, తాసుబొమ్మలు వేసిన లేరు. నేను చెప్పి నిజమా అబద్ధం? నోట్లో గంజి పోయారు, కానీ ఈ ముషిల్లు పోయిద్ది అంటే మాత్రం పాస్టర్ గారి మీద తాసుపాములు వేసినట్లు లేస్తారు. గంజి పోయి నోట్లో మళ్ళా. ఇప్పుడు కనుక నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పి అంటే ఎవరు ఊరుకుంటారండి? ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదా? ఏ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు లేడా? ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు ఇంకెవరు లేరా? యూట్యూబ్ది, ఛానల్ది అని చెప్పి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేయడం ప్రారంభించాం. మనం చేస్తామా లేదా? చేస్తారు కదా. వెంటనే పాస్టర్ గారు ఆ మాట చెప్పి అమ్మయ్యా అనుకు వెనక్కి తిరిగే లోపల హిజ్కియా రాజుకి ఏం అర్థం కాలే. మరణమగుచున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. ఎప్పుడు ఈ మాట మనకి అప్పుడప్పుడు గోడల మీద కనపడుతూ ఉంటుంది. ఏమాట? దీపం ఉండగానే, ఈ బాగా తెలుసు మనకు, వాక్యం తెలియదు కానీ, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇప్పుడు హిజ్కియాతో ఏమన్నాడు? నీ ఇల్లు నువ్వు అంటే అయ్యగారికి ఉన్న గుణం ఏంటంటే అందరు ఇల్లు చక్కబెడతారు, కానీ అయ్యగారు ఇల్లు మర్చిపోతాడు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకొని ఎందుకన్నాడంటే అందరు ఇల్లు చక్కబెడతాడు,
అయ్యగారి ఇల్లు మాత్రం మర్చిపోతాడు. 100 మంది ఉంటారు, వాళ్ళు మంచోళ్ళ, వీళ్ళు మంచోళ్ళ, వాళ్ళ బతుకు నాకు తెలియదా, వీళ్ళ బతుకు నాకు తెలియదా, వాళ్ళు బజారుకి ఎడుతాను, వీళ్ళు బజారుకి ఎడుతాను అంటారు. అసలు వీళ్ళ సంగతి తెలియదు, ఈమె కూతురు ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియదు, వీళ్ళ సాయంకాలం అయితే ఏ కొంపల చుట్టూ తిరుగుతాడో. ఎందుకంటే మన వాళ్ళకి బయట వాళ్ళ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు. ఏ అమ్మ ఎవరు బండి మీద పోతుందో చూస్తుంది, కానీ ఈ అమ్మ ఎవరు బండి మీద పోతుందో తెలియదు. వాళ్ళ ఆయన ఏ ఇంట్లోకి వెళ్ళిపోతున్నా చెప్తుంది, కానీ ఈ ఆయన ఏ ఇంటికి పోతాడో చెప్పదు. ఎందుకని పక్కన వాళ్ళ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు. నేను చెప్పేది అవునా కాదు? మాట్లాడరే. పక్కింట్లో ఏం జరుగుతుందన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది, కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందని తెలియదు. ఏంటి తన ఇంట్లో వాళ్ళు పాస్ అయ్యారన్న దానికంటే కూడా పక్కింటోడు పాస్ అయ్యాడా లేదా అని ఆతృత ఎక్కువ కొంతమందికి. మీ అబ్బాయికి ఎన్ని వచ్చినాయి, మీ అబ్బాయికి ఎన్ని వచ్చినాయి, మరి మీ అబ్బాయి సంగతి చూసుకోవాలి, మీ అబ్బాయికి ఫెయిల్ అయ్యాడా, అమ్మాయ మా అబ్బాయి. పక్కింటోళ్ళ మీద ఆత్రం ఎక్కువ. అందుకే హిజ్కియాతో చెప్పాడు, హిజ్కియా నువ్వు అందరి ఇల్లు బాగానే చక్కబెట్టావు, కానీ నీ ఇల్లు నువ్వు మర్చిపోయావు. అందుకే నువ్వు పోయే లోపల ఏం చేయాలి, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో, సరి చేసుకో, చక్కదిద్దుకో అన్నాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తిన్నగా వెళ్ళి గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని కంటి నిండా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎంత యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నడుచుకున్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకోయని ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు అమ్మయ్య అనుకుని తిన్నగా బయటికి వెళ్ళి అంతఃపురం నుంచి బయటికి కాలు పెట్టబోతున్నాడు. యెషయా అన్నాడు, నువ్వు చెప్పింది మొత్తం చెప్పొచ్చా, ఏం చెప్పావో అది చెప్పొచ్చా? సమాధి కార్యక్రమానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. ఆగాగా అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. మళ్ళీ ఎన్నికెళ్ళు అన్నాడు. ఇప్పుడే పోయి చెప్పొచ్చానయ్యా, మళ్ళీ ఎన్నికి వెళ్ళమంటే మళ్ళీ తొందరగా పోతామని చెప్పమంటావు ఏంటి? నేను ఒక మాట చెప్పు. ఏం చెప్పమంటావయ్యా అంటే, నీ ప్రార్థన అంగీకరించాను, నీ కన్నీళ్ళు చూశాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను అని చెప్పు. అయ్యా ఇప్పుడే చచ్చిపోతామని చెప్పొచ్చా? ఇప్పుడు మరలా వెళ్ళి ఈ మాట కనుక చెప్పానంటే నన్ను నమ్ముతాడా? మాట్లాడండి. ఈడేదో గారడి చేస్తున్నానని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి బోండాలు బిగించి సంఖ్యలు కట్టేసి చక్రాల కింద దొక్కిచ్చి ఉరిశిక్ష వేసి కత్తులతో బూటలతో నన్ను పొడిచెత్తే పరిస్థితి ఏందయ్యా? నేను చెప్పానని చెప్పు అన్నాడు. తిన్నగా పాస్టర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు అన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. రాజుగారు అనగానే, ఏం పాస్టర్ మళ్ళీ వచ్చావు, తొందరగా పోతానంటవా ఆయన అడిగాడు. వెంటనే పాస్టర్ గారు అంటున్నాడు, హిజ్కియా రాజు గారు, దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏమన్నాడు? నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదని కూడా చెప్పలు గట్టిగా గట్టిగా. ఇదిగో 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని ప్రభు చెప్పమన్నాడయ్యా అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లేఖనం గమనించండి. వారు యెహోవా వైపు తిరగగా దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వారిని ఏం చేశాడట? స్వస్థపరిచయం రాయబడింది. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అతడి ప్రార్థన అంగీకరించి హిజ్కియాని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు లేదా? ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏ శారీరక రోగాలు నీకు ఉన్నాయో నాకు తెలియదు, ఏ మానసిక రోగాలతో బాధపడుతున్నావో తెలియదు, ఏ ఆత్మీయ రోగాలతో ఒకవేళ ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి కనుక ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపి ఆయన పాదపీఠముగా మార్చబడి ఆయన సన్నిధిలో నువ్వు తప్ప వేరొక దిక్కు నాకు లేదని ఈ రాత్రి కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించి నీ ఆత్మీయ రోగాలని, నీ శారీరక రోగాలని, నీ మానసిక రోగాలని నా దేవుడు స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. శరీరంలో ఏ రోగముతో ఉన్నావో నాకు తెలియదు, అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు ఏ రోగముతో పీడించబడుతున్నావో నాకు తెలియదు, ఏ శారీరక రుగ్మతల చేత పీడించబడుతున్నావో, హాస్పిటల్ చుట్టూ తిరిగిన రోగము కుదుట పడక కుక్కిట మంచలబడి కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమో, ఎన్ని మందులు మింగినా, ఎన్ని గొట్టాలు మింగినా, ఎన్ని రక్త పరీక్షలు చేయించినా చివరికి ఏ ప్రయోజనము లేని పరిస్థితుల మధ్యలో ఉన్న డబ్బులని ఖర్చు పెట్టుకొని ఇంకా నా జీవితం ఇంతేనా అనుకుంటున్నావేమో.
ఈ రాత్రి నా యేసయ్య నీ శరీరంలో ఉన్న ప్రతి రోగముని స్వస్థపరచగలిగిన వాడు, నీ కొరకు గాయపరచబడిన వాడు, నీ కొరకు సెలవులో ఆయన దెబ్బలు తిని ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొందితిన లేఖనాలు చెబుతున్నాయి. ఆయన గాయాలు స్వస్థతకే కేంద్రాలుగా కనబడుతున్నాయి. ఈ రాత్రి నా యేసయ్య నీ దేహమునకు ఆరోగ్యాన్ని, నీ ఎముకలకి సత్వాన్ని కలుగు చేయునుగాక. నీ సర్వ రోగములను నేను తొలగించునుగాక. రోగం నుంచి విడుదల కలుగు చేయునుగాక. అందుకని బైబిల్ అంటుంది, నా నామమందు భయభక్తులు గల వారు మగ్గు మీకు నీతిస్తుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. క్రొవ్విన దూడ గంతులు వేయునట్లుగా మీరు గంతులు వేయుదురుగాక. ఎముకలకు స్వస్థత కలుగునుగాక. ఏ రోగం నుంచి విడుదల, అది కనబడే రోగమైనా, కనబడిన రోగమైనా, చిన్న రోగమైనా, పెద్ద రోగమైనా, చెప్పుకునే రోగమైనా, చెప్పుకొని రోగమైనా, డాక్టర్లు చేయి విడిచిపెట్టిన రోగమైనా, ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ శరీరానికి స్వస్థత ఇచ్చునుగాక, శరీరానికి ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆయన జీవించిన దినములలో ఆయన పాదముల మీద పడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరచుచు బాగు చేయుచు వచ్చినని రాయబడింది. ఆయన ఉమ్మిలో స్వస్థత, ఆయన వాక్కులో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన మాటలో, ఆయన గాయములలో ఏముందంట? స్వస్థత ఉందని లేఖనాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆత్మీయ రోగాలు ఒకవేళ ఉన్నావేమో. ఆత్మీయ రోగాలు ఏంటంటే అవిశ్వాసం, అపవిత్రత ఒక రోగం, అవిశ్వాసం అనేది ఒక రోగం, భక్తిహీనత అనేది ఒక రోగం, బుద్ధిహీనత అనేది, చెప్పలు గట్టిగా, ఒక రోగం, వాక్యం చదవకపోవడం అనేది, చెప్పు గట్టిగా. అప్పుడు కొంతమంది అంటారు, ఏ మాయ రోగం రా నీకని. ఇప్పుడు మనం కూడా అనాలి, బైబిల్ చదవకుండా పోతున్నావు, ఏ మాయ రోగం రా నీకని. ప్రార్థన సరిగ్గా చేయట్లేదు, ఏ మాయ రోగం రా నీకు అని. దేవుని మందిరానికి రావట్లేదు, ఏ మాయ రోగం రా నీకు. ఏ రోగాలు ఇవి? ఆత్మీయ. అందుకే బైబిల్ అంటుంది, వారి అవిశ్వాసమును నేను బాగు చేసేదను అన్నాడు. ఆత్మీయ రోగాలు కొన్ని ఉన్నాయి. ఆత్మలో ఎదగనివ్వకుండా, ఆత్మలో బలవంతులుగా ఉండకుండా, ఆత్మలో ఆరోగ్యవంతులుగా ఉండనివ్వకుండా ఆత్మీయ రోగాలు కొన్ని ఉన్నాయి. ఆ రోగాలు నా దేవుడు స్వస్థపరచునుగాక. కొంతమంది మానసిక రోగులు, ఈ మధ్యకాలంలో మానసిక రోగులు ఎక్కువయ్యారు. ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందంట. ఏంటంట? స్ట్రెస్ ఎక్కువైపోతుందంట. మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుందంట. ఆ మానసిక ఒత్తిడిని బట్టి ఏమవుతున్నాడు? జుట్టు పిక్కుంటా కూర్చుంటున్నాడు, గోలు గొరుక్కుంటా కూర్చుంటున్నాడు. ఏంటి? నలుగురిలో కనపడ్డు, నలుగురిలో ఉండడు, ఒంటరిగా 4 గోడల మధ్యలో కూర్చుంటాడు, చీకటి గదిలో కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడు, లైట్ అయితే ఊరుకోడు. ఏ రోగం ఇది? మానసిక రోగాలు కొన్ని ఉంటాయి. ఎవరితో మాట్లాడు, అందరు తినేటప్పుడేమో ఇంట్లో కూర్చుంటాడు, అందరు పడుకున్నాక కుండలు కదిలిస్తుంటాడు. ఏంటి? ఎవరితో మాట్లాడు, ఒక రకంగా ఆకాశ నక్షత్రం లెక్క పెట్టుకుంటా కూర్చుంటూ ఉంటాడు. ఏమైందిరా అంటే ఏ రోగం అంట? మానసిక ఒత్తిడి. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. సైకరాజిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఒత్తిడి ఎక్కువైపోయింది, నువ్వన్న చూడయ్యా అని. అందుకని ఆత్మీయ రోగాలైనా, మానసిక రోగాలైనా, శారీరక రోగాలైనా ఈ రాత్రి కనుక ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను, నీ ప్రార్థన అంగీకరించి నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను బాగు చేయునుగాక, నిన్ను స్వస్థపరచునుగాక. అందుకని పౌలు గారు అంటాడు, జీవము గల దేవుని వైపు మీరు తిరగవలనని మీకేం చేస్తున్నాను? సువార్తని ప్రకటిస్తున్నాను అని. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. గట్టిగా చప్పులు కొడదాం ఒకసారి, గట్టిగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31 వాక్యం చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 30-31 వాక్యం చూద్దాం. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు, ఆయన నిన్ను చెయ్యి విడవడు, నేను నాశనం చెయ్యడు, నిబంధన మరచి పోడు. ఇక్కడ గమనించి చూడగలిగితే ఏమన్నాడు? ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగిన ఎడల, యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల అన్నాడు. కొన్ని సంగతులు మన జీవితంలో జరుగుతాయి, అనుకోని సంగతులు కొన్ని జరుగుతాయి, ఊహించని సంగతులు కొన్ని జరుగుతాయి. ఆ సంగతులు జరిగినప్పుడు నీకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అయ్యో
నాకెందుకు ఇలా జరిగింది, నా పిల్లలకి ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబానికి ఎందుకు ఇలా జరిగింది, నా వ్యాపారానికి ఎందుకు ఇలా జరిగింది, నా చేతి పనికి ఎందుకు ఇలా జరిగింది, నా పిల్లలకి ఎందుకని పిల్లలు పుట్టట్లేదు, నాకే ఎందుకని ఉద్యోగం రావట్లేదు, నాకే ఇలా ఎందుకు జరిగిందని కొన్ని సంగతులు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత దాన్ని బట్టి నీకేం కలిగింది? బాధ కలిగింది, వేదన కలిగింది. ఆ బాధ వేదన మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను కృంగదీస్తూ ఉంది. నలుగురిలో గౌరవంగా బ్రతకనివ్వకుండా చేస్తుంది, మర్యాద లేకుండా మార్చేసింది. అలాంటి బాధ కలిగినప్పుడు నీవేం చేయాలి? అంత్య దినములలో తిన్నగా ఎక్కడికి రావాలంట? ఆయన వైపు నీవు తిరిగి. ఎవరి వైపు అంటండి? ఆయన వైపు నీవు తిరిగి. ఆయన వైపు గనక నీవు తిరిగి ఆయన ఏం చెబుతాడో ఆయన చెప్పిన మాట మనము వినాలి. ఆయన మాట వినాలి. ఇంతవరకు మనుషుల మాట విన్నావు, రాజకీయ నాయకుల మాట విన్నావు, లోకస్తుల మాట విన్నావు, నచ్చిన వారి మాట విన్నావు, ప్రేమించిన వారి మాట విన్నావు. చివరికి ఆ మాట నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని చీటిపాట కట్టావు, చీటిపాట డబ్బులు తీసుకున్నాడు, చివరి నెత్తికి టోపి పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాట వీళ్ళ మాట విన్నావు, ఉద్యోగం కొరకు లక్షలు కట్టావు, చివరికి టోపి పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని అమ్మాయికి ఎవరో ఒకరు అని పెళ్లి చేసేసావు, చివరికి వాడు సైకోలాగా మార్చబడి కూతురు కొట్టితే ఇప్పుడు పుట్టింటికి వచ్చింది. ఎందుకని? ఇంతవరకు వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని నష్టపోయింది చాలు. ఇది రాత్రి నీకు బాధ కలిగినప్పుడు నీ బాధను కొట్టివేసేవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీకు వేదన కలిగినప్పుడు నీ వేదన తొలగించగలిగిన వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. మనుషులెవరు బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, మనుషులెవరు ఏడుస్తుంటే ఇంకా ఏడిపించే వాళ్ళు ఉంటారు, నువ్వు ఏడుస్తుంటే పక్కకి వెళ్ళి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా దారిన వెళ్తున్నాడని ఒక వ్యక్తి అక్కడ అరటికాయ తొక్కుంది చూడకుండా కాలు వేసాడు, దవేలను కింద పడ్డాడు. నువ్వేం చేస్తావు చెప్పు? పక్క నవ్వుతావు. ఇది మనిషి వీడిని ఏమంటారంటే సైకో అంటారు. ఏమంటారండి? వీళ్ళని సైకో అంటారు. అవునా కదండి? బాధపడుతున్న వ్యక్తికి ఏం చేయాలి? మనం దయ చూపించి కనికరించాలి. మనుషులు అలాంటి లేవు ఈ రోజుల్లో. అవి కరువైపోయాయి. కసాయివాడిగా మార్చబడ్డాడు, మృగాడిగా మార్చబడ్డాడు, పశుప్రాయుడిగా మార్చబడిపోయాడు. అందుకని బాధ కలిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా నీకు బాధ కలిగినప్పుడు యెహోవా దగ్గరికి వచ్చి ఆయన వైపు తిరుగు. ఆయన వైపు తిరిగి ఆయన ఏం చెబుతాడో విను, ఆయన మాట విను, ఆయన చెప్పిన మాట విను. ఆయన చెప్పింది చేయక నష్టపోయావు కదా, ఆయన చెప్పినట్టు శ్రద్ధగా వినక ఈ రోజున ఈ నష్టం, ఈ కష్టం, ఈ అవమానాలను భరిస్తున్నావు కదా. ఆయన మాట విను. ఆయన ఎవరో తెలుసా? కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు. ఆ కనికరము గల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ చెయ్యి ఆయన విడిచిపెట్టకూడదు. చెప్పలు గట్టిగాను. నీ చెయ్యి విడిచిపెట్టడు ఆయన. ఆయన నాశనం చేసేవాడు కాదు, పాతాళం దొక్కేవాడు కాదు, చక్రం వదిలేసి తలక లేపేవాడు కాదు. ఆయన నాశనం చేసే దేవుడు కాదు. ఆయన నీతో ఏ నిబంధన అయితే చేశాడో, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట మర్చిపోయేవాడు కాదు. నువ్వు ఆయన వైపు తిరిగి ప్రభువా నీ మాట వింటానయ్యా, నీ మాట శ్రద్ధగా వింటానయ్యా, నువ్వు చెప్పింది నేను చేస్తానయ్యా అని ఆయన వైపు తిరిగి ఆయన మాట వినగలిగితే ఆయన కనికరము కలిగిన దేవుడు గనక నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన ఏం చేస్తారట? నీ చెయ్యి పట్టుకుంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నవారు విడిచిపెడతారు, నీ తోడబుట్టిన వాళ్ళు విడిచిపెడతారు, నీ కట్టుకున్న భర్త విడిచిపెడతాడు, నీ కట్టుకున్న భార్య విడిచిపెడుతుంది, నీ వాళ్ళందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ఒంటరిగా విడిచిపెట్టేస్తారు, అనాథులుగా విడిచిపెట్టేస్తారు. నా యేసుక్రీస్తు ఎవరు తెలుసా? నేను విడువను ఎన్నడూ ఎడబాగిను అని చెప్పిన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు, నేను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు, నేను అనాథనుగా విడిచిపెట్టేవాడు కాదు, నీ చెయ్యి విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకని విడిచిపెట్టడు అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఆయన నీకు తోడుగా ఉంటాడని అర్థం. నీకు తోడుగా ఉంటాడు ఆయన. నీ బాధలలో నీకు తోడుగా ఉంటాడు, నీ శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు, నీ కష్టాలలో నీకు తోడుగా ఉంటాడు, నీకు ఇబ్బందులలో నీకు తోడుగా ఉంటాడు, ప్రతికూలమైన పరిస్థితులలో నీకు తోడుగా ఉంటారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నీకు తోడుగా ఉంటాడు. మనుషులైతే నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి ఉంటారు, ఆ తర్వాత లేకుండా వెళ్ళిపోతారు. ఎందుకని? మనిషి మట్టోడు కదా, స్వార్థం ఎక్కువ. ఏమి ఎక్కువ అండి?
స్వార్థం ఎక్కువ. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, తెలివితేటలు ఉన్నప్పుడు నీ చుట్టే తిరుగుతాడు. అబ్బో ఒకే డ్రెస్ వేస్తాడు, హాయ్ అంటాడు, బాయ్ అంటాడు, అంకుల్ అంటాడు, బాబాయ్ అంటాడు. నీ దగ్గర కాస్త డబ్బు పోయిందనుకో, ఆస్తి పోయిందనుకో, పదవి పోయిందనుకో, పదవి ఉన్నప్పుడు అబ్బో జై జై వర్ధిల్లాలి వర్ధిల్లాలి మా అన్న అంటారు. ఓడిపోయాడు అనుకో, అడ్రస్ కనపడ్డు. అవునా కాదా? అవునా కదండి? మడుగుంటే కప్పలు వస్తాయి, బెల్లం ఉంటే చీమలు వస్తాయి. అన్నీ ఉంటే అందరూ వస్తారు, ఏమి లేకపోతే ఒంటరిగా మిగిలిపోవాలి. యోబు భక్తులు చూడండి. యోబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారా? లేదా? ముగ్గురు స్నేహితులు ఉన్నారండి. ఉదయం టిఫిన్ ఎక్కడ? యోబు ఇంట్లోనే. మధ్యాహ్నం భోజనం ఎక్కడ? యోబు ఇంట్లోనే. సాయంకాలం ఇడ్లీలు బోండాలు బజ్జీలు తినేది ఎక్కడ? యోబు ఇంట్లోనే. రాత్రి భోజనం చేసేది ఎక్కడ? యోబు ఇంట్లోనే. పడుకోవడానికి మాత్రం ఇంటికి పోతారు, మళ్ళీ తెల్లారికి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అవునా కదండి? యోబుకి ఆస్తి మొత్తం పోయింది, పిల్లలు చనిపోయారు, భార్య సుడిగా చదువుకుని పుట్టింటికి పోయింది, ఒంటి నిండా రోగం వచ్చింది, నడి బజార్లో కూర్చున్నారు. ఇప్పుడు యోబు స్నేహితులు ఏమన్నా తెలుసా? వీడు ఏదో చేసి ఉంటారా, అందుకే టైంది వీడికే. అందుకే యోబు అంటాడు, నా ప్రాణ స్నేహితులను ఏం చేశారు? మర్చిపోయారు. నా ఇంట్లో పని చేసేవాడు కూడా నా లెక్క చేయట్లేదు. ఇప్పుడు అన్నీ ఉంటేనే మనకు గౌరవం ఉంటుందండి, అన్నీ ఉంటేనే మనకు మర్యాద ఉంటుందండి. ఏం లేకపోతే గోంగూరలో పురుగుని తీసినట్టు తీసేస్తారు మనిషి. ఇది మట్టోడు బుద్ధి. కానీ ఆ దేవుడు ఎవరు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాను ఒకసారి. ఎందుకని? నువ్వు ఆయన వైపు తిరిగావు గనుక, ఆయన మాట వింటున్నావు గనుక. నువ్వు శ్రమలలో ఉన్నా నీ శ్రమలను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. షడ్రకు మెషకు అబేద్నెగోను అగ్నిగుండంలో పడేస్తే వదిలిపెట్టాడా? దానియేలును తీసుకొని సింహంలో పడేస్తే దానియేలును దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఒకవేళ నీ కట్టుకున్న భర్తని నువ్వు విడిచిపెట్టేశాడేమో, నీ కట్టుకున్న భార్యని విడిచిపెట్టిందేమో, నీ కన్న తల్లిదండ్రులు నేను విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నేను ఒంటరిగా మార్చబడిపోయాను, అనాథగా ఉన్నాను, నాకెవ్వరు లేరు అనుకుంటున్నావేమో. బాధపడొద్దు. నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వైపు తిరిగితే, ఆయన మాట వింటే, ఆయన కనికరం కలిగిన వాడు నీ చెయ్యి విడిచిపెట్టడు. ఎంతవరకు విడిచిపెట్టాడయ్యా అంటే, నీవు మరణము అగు వరకు ఆయనకు తోడుగా ఉంటాడు. కూడా చప్పులు గట్టిగాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నువ్వు ఆనందంగా ఉన్న నీతో ఉంటాడు, నువ్వు సమాధానంగా ఉన్న నీతో ఉంటాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్న నీతో ఉంటాడు. ఒకవేళ దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, శాపగ్రస్త స్థితిలో ఉన్నా, చీకట్లో ఉన్నా, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మట్టివాడు కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని మాట ఇచ్చినవాడు, వాగ్దానం చేసినవాడు. అందుకంటాడు, జీవము గల దేవుని వైపు తిరగండి. ఎందుకు తిరగాలయ్యా అంటే, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనుక, మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు గనక, సదాకాలం మీతో కూడా ఆయన ఉంటాడు గనక, ఆయన వైపు తిరిగితే మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు గనక, ఆయన వైపు తిరిగితే ఆయన మీ మీద జాలిపడి ఆయన మిమ్మల్ని బహుగా క్షమిస్తాడు గనక, ఆయన వైపు తిరగమని ఇదిగో ఈ సువార్తని మీకు ప్రకటిస్తున్నా. కూడా చప్పలు గట్టిగాను. ప్రియ సహోదరుల సహోదరి, దూరాన ఉండి సమీపాన ఉండి ఈ రాత్రి నా యేసయ్య మాటలు వింటున్న నీవు ఇక మీదట ఆయన వైపు తిరిగి చూడు, ఆయన తట్టు కనులెత్తి చూడు, ఆయన తట్టు చేతులు చాపి చూడు. లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు చూడొద్దు. ఎందుకయ్యా అంటే, ఏది శాశ్వతమైనది కాదు. భూమి దాని మీద ఉన్న కృత్యములని అగ్నితో కాల్చబడతాయి, పంచభూతులు మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి, ఆకాశులు మహాకాశులు మహాధ్వనులతో గతించిపోతాయి. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. లోకములు ఏది శాశ్వతమైనది కాదు. లోకములు ఉన్నదంతా ఒక నటన, గతించిపోయే రోజులు రాబోతున్నాయి. శాశ్వతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనది. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. కూడా చొప్పలు గట్టిగాను. అందుకని ఇక మీదట ఆయన వైపే చూడు, ఆయన తట్టే చూడు. నిశ్చయముగా ఆయన నీ మీద జాలిపడి నిన్ను క్షమించునుగాక, నీ ప్రార్థన అంగీకరించి నిన్ను స్వస్థపరచునుగాక, నిన్ను విడిచిపెట్టకుండా మరిచిపోకుండా నా దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు జరిగించునుగాక. ఈ మాటలను యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. అందరు లేచి నిలబడదాం, వచ్చిన ప్రార్థన చేసుకుందాం.
అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి కన్నులు మూసి భయభక్తులతో ఈ రాత్రి నా దేవుని వైపు నేను తిరుగుతాను. కలవరపడ్డాను, కొండల తట్టు నా కనులెత్తాను. ఎక్కడి నుంచి నాకు సహాయము కలగలేదు. ఇదిగో ఆయన తట్టు నేను కనులెత్తుతున్నాను, ఆయన వైపు నేను చూస్తున్నాను. అందరూ ఆకాశం వైపు చేతులు పైకెత్తి